హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు రత్నరాజ్. మనం రెగ్యులర్గా యూజ్ చేసే వర్డ్స్ హ్యావ్ టు, హ్యాస్ టు, అంటే వీటిని ఆంక్షలు అని అంటారు. వీటిని మనం ప్రతిరోజు వీటిని ఎలా ఉపయోగిస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. అసలు హ్యావ్ టు అంటే ఏంటి, హ్యాస్ టు అంటే ఏంటి తెలుసుకుందాం. వీటిని ఎప్పుడు ఉపయోగిస్తారు? హ్యావ్ టు హ్యాస్ టు అంటే ఏంటంటే, మనం వాడుక భాషలో చెప్పాలంటే వెళ్ళాలి, చదవాలి, తినాలి, నేర్చుకోవాలి, ఇలా ఏదైనా పదం లీతో ఎండ్ అయితే దానికి మనం హ్యాస్ టు అనేది ఉపయోగిస్తాం. నేను వాడుక భాషలో మాత్రమే చెప్తున్నాను. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది మనం చూద్దాం. హ్యావ్ టు అనేది ఎవరికి యూజ్ చేస్తారు, హ్యాస్ టు అనేది ఎవరికి యూజ్ చేస్తారు. సో హ్యావ్ టు అనేది ఐ, వి, యు, దే వాటికి హ్యావ్ టు అనేది ఉపయోగిస్తారు. హ్యాస్ టు అనేది హీ, షీ ఇట్లకు మాత్రం హ్యాస్ టు అనేది ఉపయోగిస్తారు. మీకు ఆల్రెడీ ఫస్ట్ చెప్పాను, హీ, షీ ఇట్లకు ఫార్ములా అనేది ఇప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. వీటిని బట్టి మీకు అర్థమవుతుంది. ఐ హ్యావ్ టు బై ఎ ఫోన్. నేను ఫోన్ కొనుక్కోవాలి. చూడండి, కొనుక్కోవాలి అని వచ్చింది కాబట్టి మనం హ్యావ్ టు అనేది యూజ్ చేస్తాం. ఐ హ్యావ్ టు స్టడీ. నేను చదువుకోవాలి. ఐ హ్యావ్ టు ప్లే గేమ్స్. నేను గేమ్స్ ఆడుకోవాలి. ఐ హ్యావ్ టు ప్లే గేమ్స్ అంటే నేను గేమ్స్ ఆడుకోవాలి. ఇలా ఏదైనా పదం లీ అనే వర్డ్తో ఎండ్ అయితే తెలుగులో దానికి మనం హ్యావ్ టు వాడతాం. అంటే ఆంక్షలు, మనం చేయాల్సిన పనులు చెయ్యాలి అన్న వాటిని ఆంక్షల్ని హ్యావ్ టు ఉపయోగించి చెప్తాం. సో ఇక్కడ వీతో ఎగ్జాంపుల్స్ చూద్దాం. వీ హ్యావ్ టు గో టు మూవీ. మనం మూవీకి వెళ్ళాలి. వీ హ్యావ్ టు స్పీక్ ఇంగ్లీష్. మనం ఇంగ్లీష్ మాట్లాడాలి. వీ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్. మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి. సో ఇలాగా ఏదైతే మనం నేర్చుకోవాలి, వెళ్ళాలి, మాట్లాడాలి, ఇలాంటి పదాలకు మనం హ్యావ్ టు అనేది ఉపయోగిస్తాం. సో నెక్స్ట్ హ్యాస్ టు అనేది ఎప్పుడు ఉపయోగిస్తాం? హ్యాస్ టు అనేది ఇక్కడ చూడండి, హీ హ్యాస్ టు ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్. తను ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి. సరిగ్గా చూడండి, హీ హ్యాస్ టు రీడ్ బుక్స్. అతను పుస్తకాలు చదవాలి. నెక్స్ట్ హీ హ్యాస్ టు పాస్ ఎగ్జామ్. అతను ఎగ్జామ్ పాస్ అవ్వాలి. చూడండి, అవ్వాలి, చదవాలి, అవ్వాలి. సో అదేవిధంగా నెక్స్ట్ షీతో చూద్దాం ఎగ్జాంపుల్స్. షీ హ్యాస్ టు ఇన్వైట్ హెర్ ఫ్రెండ్. తను తన స్నేహితురాల్ని ఆహ్వానించాలి. షీ హ్యాస్ టు మేనేజ్ హర్ టైం. తను తన టైంని మేనేజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చదువుకోవడానికి షీ హ్యాస్ టు కమ్ టు మై బర్త్డే. తను నా బర్త్డేకి డెఫినెట్గా రావాలి. చూడండి, ఆహ్వానించాలి, చేసుకోవాలి, రావాలి. ఇలా ఏదైనా తెలుగు పదం లీతో ఎండ్ అయితే దానికి మనం హ్యావ్ టు అనేది, హ్యాస్ టు అనేది ఉపయోగిస్తాం. సో ఇక్కడ చూడండి, దే హ్యావ్ టు కీప్ ద హౌస్ క్లీన్. వాళ్ళు వాళ్ళ ఇంటిని క్లీన్గా ఉంచుకోవాలి. దే హ్యావ్ టు బ్రింగ్ దేర్ బుక్స్. వాళ్ళు వాళ్ళ పుస్తకాలు తెచ్చుకోవాలి. అండ్ దే హ్యావ్ టు అటెండ్ ద క్లాస్. అంటే వాళ్ళు క్లాస్కి హాజరు కావాలి. ఇలా చూడండి, ఇక్కడ ఉంచుకోవాలి, తెచ్చుకోవాలి, హాజరు కావాలి. సో ఇట్లా ఏ పదం అయితే తెలుగులో లీతో ఎండ్ అవుతుందో దానికి మనం హ్యావ్ టు ఆర్ హ్యాస్ టు ఉపయోగించి చెప్తామన్నమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.